SBN టీవీకి స్వాగతం. నేను సుమలత. అసెంబ్లీలో పోలీస్ వ్యవస్థపై చర్చించిన గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత IPS అధికారి KR నాగరాజు పోలీసుల మీద బురద జల్లడం తప్ప వారికి గత BRS ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసిన న్యాయం ఏముంది? గతం గుర్తు చేసుకొని మాట్లాడాలి. పోలీసులు ఎప్పుడూ వారి పరిధి దాటి పనిచేయరు. వారికి ఇచ్చిన కర్తవ్యాన్ని మాత్రమే నిర్వహిస్తూ ముందుకు వెళ్తారు అన్నారు. పోలీస్ అనగానే ప్రతి ఒక్కరికి ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి అధ్యక్ష. ఎందుకంటే పోలీసులు ఎప్పుడు కూడా తమ వృత్తులు ఎప్పుడు కూడా వారి పరిధి దాటి చేయరు అధ్యక్ష. ఎంతసేపు పోలీసుల మీద బురద జల్లడం తప్ప వీళ్ళు ఇప్పటివరకు చేసింది ఒకసారి గతాన్ని వాళ్ళు కూడా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే చాలా ఉన్నాయి అధ్యక్ష, చెప్పాలంటే సమయం సరిపోదు. నేను నిన్న ఇచ్చిన లెటర్ తమకి నాకు ఇవ్వండి ఛాన్స్ అని ముందుగా మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే పోలీసుల పట్ల ఇప్పటివరకు వారి ఫ్యామిలీస్ కోసం ఎవరు ఆలోచించడం లేరు అధ్యక్ష. ఈరోజు 50 ఎకరాల స్థలం ఇచ్చి హోంగార్డ్ నుండి IPS ఆఫీసర్ వరకు కూడా వారి పిల్లలకు అందరికి కూడా ఈరోజు ఒక స్టేజ్ పైన తీసుకురావడం చాలా అభినందన అధ్యక్ష. వారికి నేను మా పోలీస్ ఫ్యామిలీ, ఎందుకంటే నేను 35 ఏళ్ళ సర్వీస్ చేసిన అధ్యక్ష, వారి కుటుంబాల తరఫు నుండి వారి తరఫు నుండి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అధ్యక్ష. అలాగే ఇప్పటివరకు ఎవరు కూడా ఆలోచించలేదు అధ్యక్ష ట్రాన్స్జెండర్స్ కోసం. ట్రాన్స్జెండర్స్ ఎప్పుడు రోడ్ల మీద లేకుంటే కొత్త షాపుల కాడ వచ్చి చాలా బీభత్సాలు చేసి వాళ్ళు డబ్బులు వసూలు చేయడం ఇట్లా చేస్తుంటారు అధ్యక్ష. అలాంటి వారిని గుర్తించి ఈరోజు ట్రాఫిక్ పైన అవగాహన కల్పించి అక్కడ ట్రాఫిక్ పైన ఉద్యోగం ఇవ్వడం చాలా గొప్ప అధ్యక్ష. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి సృజనాత్మకమైన ఐడియాలు ఏమనండి అధ్యక్ష. ఎంతసేపు మీరు అప్పుడు పవర్లో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళని ఎట్లా వాడుకున్నారో నేను చెప్పాలంటే చాలా భారతం అది సరిపోదు అధ్యక్ష. ఎందుకంటే నేను చేశాను మమ్మల్ని కూడా ఎలా చెప్తే బాగుండదు అది అన్న. ఎందుకంటే ప్రివెంటివ్ అరెస్ట్ అనేది కంపల్సరీ అధ్యక్ష. పోలీసులు అనేది ప్రివెంటివ్ అరెస్ట్ అనేది ఇట్ ఈస్ ఇన్ ద మనకు ఆ సెక్షన్లను ఉంది అధ్యక్ష. ఎందుకంటే గతంలో మినిస్టర్స్ వస్తున్నారంటే ఎవరైనా విజిట్ వస్తున్నారంటే మాకు పైనుండి ఆదేశాలు వచ్చేది ప్రివెంటివ్ అరెస్ట్ చేసేయండి, హౌస్ అరెస్ట్ చేయండి. ఇది ఇట్స్ కామన్ అధ్యక్ష. దానిపైన వివాదానికి పోవద్దు అధ్యక్ష. రేపు మీరంటారు మేము ముట్టడిస్తాం, ధర్నాలు చేస్తాం, బైకాట్ చేస్తాం అన్నప్పుడు న్యాచురల్గా పోలీస్ తన డ్యూటీ తను చేస్తారు అధ్యక్ష, ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తారు. అది దానిపైన వివాదం అవసరం లేదు అధ్యక్ష. ఇంకా చెప్పాలంటే అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారికి ఇంకొక విషయం నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి అధ్యక్ష. నేను SIగా ఉన్నప్పుడు చనిపోయిన భీమ్ సింగ్ అనే ఒక కానిస్టేబుల్ నక్సలైట్లతో చనిపోతే వాళ్ళ డాటర్ అప్పుడు మైనర్ గర్ల్ అధ్యక్ష. షీఈ్ నౌ బికమ్ ఏ మేజర్. తర్వాత తెలంగాణ వచ్చినాక పాపం ఆమె చుట్టూ తిరిగింది కానీ ఉద్యోగం రాలే అధ్యక్ష. ఎందుకంటే జీవోలు దానికి సరిపడలేకపోతే నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని కోరితే వారు తక్షణమే స్పందించి, ఎందుకంటే అన్ని కేసులాగా చూడకండి అధ్యక్ష, సార్ని అడిగి ఈ అమ్మాయి ప్రత్యేకంగా పాపం ఒక ST అమ్మాయి సార్, వాళ్ళ నాన్న చనిపోయి మైనర్ ఉన్నప్పుడు చనిపోయిన నక్సలైట్ల చేతులు అంటే వారికి ఉద్యోగం కల్పించింది అధ్యక్ష. ఈరోజు ఆ జీవో సడలించి అలాంటి చర్యలు తీసుకుంటే మా పోలీస్ ఫ్యామిలీలు, అంటే ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన అధ్యక్ష, ఇంతకుముందు ఇదే సభకు బందోబస్తు కూడా చేసిన డ్యూటీ అవుట్ సైడ్లో. సో ఇలాంటి మంచి ఆలోచనలతోని స్పోర్ట్స్కి ఇలాంటి యంగ్ ఇండియా స్పోర్ట్స్ స్కూల్స్ ఇలాంటివి చేస్తే యువత ఇప్పుడు మనం చూస్తున్నాం అధ్యక్ష. ఇంతకుముందు చాలా భయంకరంగా గాంజా అనేది ఇతర రాష్ట్రాల నుండి వచ్చేది అధ్యక్ష. ఇప్పుడు మనం ఎంత కట్టడి చేస్తున్నామంటే చాలా అది ప్రివెంట్ అయింది అధ్యక్ష. ఇంకా ఉమెన్ పోలీస్ స్టేషన్స్ కంపల్సరీగా ఇంక్రీజ్ చేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. నేను మీ తరఫున ముఖ్యమంత్రి గారిని తర్వాత మినిస్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్న అధ్యక్ష, ఉప ముఖ్యమంత్రి గారిని ఉమెన్ సేఫ్టీ కోసం పోలీస్ స్టేషన్స్ ఇంకా ఇంక్రీజ్ చేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. ఇంకా పోతే అధ్యక్ష, గౌరవ పెద్దలు చాలా సీనియర్ మా నాయకులు హరీష్ రావు గారు మాట్లాడుతూ రేప్ కేసులు అవుతున్నాయి అంటున్నారు అధ్యక్ష. ఈ రోజు ఉన్న సిచ్యువేషన్లను బట్టి చూస్తే అధ్యక్ష, మనం తీసుకునే డైట్ కావచ్చు, లేకుంటే ఉన్న సిచ్యువేషన్లు కావచ్చు, ఆ యొక్క ఫుడ్ వలన లేక ఏమో సార్, దాంతో ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా పిల్లలు అట్రాక్ట్ అయ్యి, మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, ఫేస్బుక్ ఓపెన్ చేయండి, అన్ని అశ్లీలమైన అవే ఉంటాయి తప్ప ఏముండే అధ్యక్ష. దానివల్ల పిల్లలు చెడిపోతున్నారు అధ్యక్ష. చెడిపోయి పిల్లలు వాటికి అట్రాక్ట్ అయిపోతున్నారు తప్ప ఎక్కడ కూడా పోలీస్ ఆఫీసర్ అనేటోడు ఎక్కడైతే క్రైమ్ జరుగుతుందో పోలీసు యొక్క డ్యూటీ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ అధ్యక్ష. ప్రివెన్షన్ అంటే జరగబోయే సంఘటనలను గుర్తించగలగాలి, వాటిని కంట్రోల్ చేయగలగాలి, అరెస్ట్ చేయగలగాలి. అరెస్ట్ చేయకుంటే
అతను ఇన్నోసెంట్ అధ్యక్ష. ఇప్పుడు మొన్న కూడా ట్రైన్లో సిటీ ట్రైన్లో ఏదో అఫెన్స్ అయింది అన్నారు అధ్యక్ష, అమ్మాయి మీద దాడి జరిగింది అన్నారు. ఇమ్మీడియట్లీ పోలీసు వాళ్ళు రెస్పాండ్ అవుతారు అధ్యక్ష, లేకుంటే వారిపైన చర్యలు తీసుకుంటారు, సస్పెండ్ చేస్తారు. వేరే డిపార్ట్మెంట్ ఎక్కడ కూడా జరగదు అధ్యక్ష, ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్లోనే జరుగుతుంది. అలాంటి మా ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నారు అధ్యక్ష. టీజీ న్యాప్ తీసుకుని వచ్చి ఇప్పుడు వారికి అత్యధికంగా వారికి ప్రోత్సాహాలు కూడా ఇస్తున్నారు, వారికి యాక్సిలరీ ప్రమోషన్ కూడా ఇస్తా అన్నారు. ఈ యొక్క మాదక ద్రవ్యాలను కట్టడి చేయాలనే ఉద్దేశంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది అధ్యక్ష. కాబట్టి పోలీసుల మీద వీలైతే మీరు మంచిగా వారిని ఎంకరేజ్ చేయండి. ట్రాఫిక్ పైన 24 గంటలు ఉంటారు అధ్యక్ష, వాళ్ళు పాపం లంగ్ క్యాన్సర్స్ వస్తుంది అధ్యక్ష, చనిపోతుంటారు వాళ్ళు పాపం క్యాన్సర్ వచ్చి ఈ పొల్యూషన్తో. అసొంటి వాళ్ళని మనం అవమానపరిచినట్టు మాట్లాడితే బాగుండదు అధ్యక్ష. మీకోసం 24/7 పోలీసు వాళ్ళు గన్మెన్లుగా కూడా చేస్తుంటారు, వారిని గుర్తించండి. వీలైతే మీరు వారికి మంచి ఇంకా ఇన్సెంటివ్ పెంచండి, హెల్ప్ చేయండి అధ్యక్ష. సో ధన్యవాదాలు అధ్యక్ష, థ్యాంక్ యూ.